హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం క్యాబేజీతో కోఫ్తా కర్రీ చేసుకోబోతున్నాం. ముందుగా క్యాబేజీని తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఇలా బాగా సన్నగా తరుక్కొని పెట్టుకోవాలండి. మనకు ఎంత వీలైతే అంత బాగా సన్నగా కట్ చేసుకోండి. మీరు కట్ చేసుకొని ఒక ఉల్లిగడ్డ, పెద్ద ఉల్లిగడ్డ పడుతుందండి. తర్వాత క్యారెట్లు 2 బాగా తురిమి వేసుకోవాలండి. పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి, ఒక 4-5. అందులోనే కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారము, కొంచెం గరం మసాలా, ధనియాలు, జీలకర్ర పొడి, గరం మసాలా అన్నీ యాడ్ చేసి కొంచెం హింగ్వా కూడా యాడ్ చేయాలండి. హింగ్వా యాడ్ చేయడం వల్ల కొంచెం పొంగినట్టుగా వస్తాయండి మన కోఫ్తాలు. అలా బాగా మిక్స్ చేసేసుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలి. ఒక 5-6 నిమిషాలు పక్కన పెట్టేసుకోవడం వల్ల క్యాబేజీలో ఉన్న వాటర్ అంతా కూడా బయటికి వస్తుందండి. బయటికి వస్తే అదే వాటర్ని తీయకుండా మనం అలాగే పెట్టి ఉంచుకోవాలి. తర్వాత మన గ్రేవీ కోసం ఒక పెద్ద ఉల్లిగడ్డని కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసేసి ఒక బాండీలో కొంచెం ఆయిల్ వేసేసి బాగా ఫ్రై చేస్తూ ఉండాలి. ఈలోపు మళ్ళీ ఒకసారి క్యాబేజీని కలిపి పక్కన పెట్టుకోవాలి. అందులోనే శనగపిండి కొంచెం యాడ్ చేసేసి అదే వాటర్లో కలపాలి. వాటర్ యాడ్ చేయకూడదు. మన గ్రేవీలో పసుపు, కారము, ఉప్పు ఇవన్నీ వేసి బాగా కలపాలి. కలిపినాక మనం ముందుగానే టమాటా పేస్ట్ని ఒక 2-3 మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసేసుకొని మెత్తగా ఆ ప్యూరీని ఇందులో వేయాలండి. టమాటా ప్యూరీని వేయాలి గ్రేవీ కోసం. వేసేసి బాగా కలపాలి. కొంచెం పెరుగు కూడా యాడ్ చేస్తే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత మన కోఫ్తాల్ని బాల్స్ లాగా చేసేసుకొని ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలండి. డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత మన గ్రేవీలో వేసేసేయాలండి. గ్రేవీలో వేసుకొని మనం గంటెని చాలా స్లోగా కలపాలండి. గట్టిగా కలిపితే కోఫ్తాలు ఇరిగిపోతాయి. స్లోగా కలపాలి. ఇలా కలుపుకొని కొంచెం అవసరమైతే కొంచెం వాటర్ యాడ్ చేయండి, లేకపోతే లేదు. మీకు ఆ కన్సిస్టెన్సీ తెలిసిపోతుంది. చూడండి మన కోఫ్తాలు ఎలా ఉన్నాయో. ఇలా స్లోగా కట్ చేసేసి కలుపుకోవాలండి. స్లోగా కొంచెం గరం మసాలా, ధనియాల పొడి, మనకు నచ్చిన